గత 5 ఏళ్ల పాలనలో అరాచకాలు సృష్టించి రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని ఢిల్లీలో నిరసన తెలుపుతున్నారా అంటూ వైసీపీ అధినేత జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలను అసెంబ్లీలో వివరించారు. అధికారులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో సహా పవన్ కళ్యాణ్, లోకేష్, ఇతర ప్రజాప్రతినిధులపై సకుటుంబ సమేతంగా కేసులు పెట్టారని అన్నారు. సమస్యలను సైతం ఎవరిని వదిలేదని, అందరిపై కేసులు పెట్టి వేధించారని సీరియస్ అయ్యారు. తప్పు చేసి అధికారులు పోలీసులను వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో మావోయిస్టులను చాలా వరకు నియంత్రించామని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. 2014 నుంచి 19 వరకు మావోయిస్టులను రౌడీలపై ఉక్కుపాదం మోపామని, పీడీ చట్టం ప్రయోగించామని చెప్పారు. ఏపీలో రౌడీ అనే పేరు వినబడకుండా చేశామన్నారు. గ్రే హౌండ్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ ను డెవలప్ చేశామని చంద్రబాబు తెలిపారు. పులివెందుల్లో అక్కడ ఒక మహిళని రేప్ చేసి ప్రొటెస్ట్ చేయడానికి పోతే ఆ అమ్మాయి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెడతారు. ఎస్సీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టే ప్రభుత్వం ఇది. ఇక్కడ ఇంకొక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, మన మడకసిర ఎమ్మెల్యే రాజు, ఆయన కూడా ఉన్నాడు ఆ కేసు. అయ్యాను సరే అధ్యక్ష, మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు, కడాన అటెంప్ట్ రేపు కూడా కేసు పెట్టారు మీ మీద. ఏం చెప్పాలి అధ్యక్ష, ఉన్మాదానికి పరాకాష్ట ఇవన్నీ. యు ఆర్ ది సీనియర్ మోస్ట్ లీడర్ ఆఫ్ ది స్టేట్. మీ సీనియారిటీకైనా గౌరవం ఇచ్చి ఉండాలి. ఈ రోజు బుచ్చయ్య చౌదరి తర్వాత ఈ అసెంబ్లీలో సీనియర్ మోస్ట్ అంటే అది మీరే ఉన్నారంటే అది ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకం. దీనికి ఇన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో మీరు ప్రవర్తించిన తీరు, మీ నడవడిక, అలాంటి వ్యక్తి పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. దేవినేని ఉమా రిజర్వ్ అటవీ ప్రాంతంలో అక్రమ క్వారీయింగ్ జరిగిందంటే ఆయన పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అశోక్ గజపతిరాజు రామతీర్థం, వాళ్ళ పూర్వీకులు కట్టించిన టెంపుల్, రాముడి తలదీసేశారు. ఇదే అన్యాయం అని వస్తే ఆయన మీద కేసు పెడతారు. ఇంకా అచ్చెన్నాయుడు గారు, పోలీసులు, ఆనాటి పోలీసులు గోడ దూకి ఇంట్లోకి వెళ్ళి ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు. ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని 600 కిలోమీటర్లు తీసుకొచ్చారు నాన్ స్టాప్ గా. అంటే ఎంత ఇన్హ్యూమనో దీన్ని బట్టి మనకు అర్థం. ఏపీలో ఫ్యాక్షనిజం ఉన్న గ్రామాలపై శ్రద్ధ పెట్టామని, టీడీపీ హయాంలోనే చాలా వరకు నేరాలు కట్టడి చేశామని చంద్రబాబు తెలిపారు. 2014-19 మధ్య కాలంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ హింసను ప్రేరేపించిందని, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే ఏంటో చూపించిందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. వైసీపీ కక్షపూరిత చర్యలకు పోలీసులు కూడా ఆయుధాలుగా మారారన్నారు. మాట వినని పోలీసులను వేకెన్సీ రిజర్వ్ కు గత వైసీపీ ప్రభుత్వం పంపించిందని, 5 ఏళ్ల వీఆర్లో ఉన్న పోలీస్ అధికారులు ఉన్నారని చంద్రబాబు తెలిపారు. వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు గాని, గౌరవ సభ్యులపైన దాడులు గాని, కడాన అధ్యక్ష ఇన్ని విధాల మాట్లాడాలను మానసికంగా వేధిస్తే కౌన్సిల్లో బిల్లు వెళ్ళింది. రాజధాని 3 రాజధానుల బిల్లు వెళ్ళింది. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే కౌన్సిల్ చైర్మన్ పనిచేయకుండా చేసి గొడవలు చేస్తా ఉంటే. టీడీపీ వల్లే రాయలసీమలో ఫ్యాక్షనిజం అంతమైందని అన్నారు. వైసీపీ నేతలతో పోలీసులు కుమ్మక్కై నిబంధనలు ఉల్లంఘించారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఆదిరెడ్డి అప్పారావు, పత్తిపాటి పుల్లారావు కుటుంబాలను వైసీపీ సర్కార్ ఇబ్బంది పెట్టిందన్నారు. తప్పుడు కేసులు పెట్టి మాజీ స్పీకర్ కోడెలను అవమానించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అవమానంతోనే కోడెలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆరోపించారు. ప్రస్తుత హోంమంత్రి అనిత కొందరు ఎస్పీలపై ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారని చంద్రబాబు చెప్పారు. సాక్షాత్తు స్పీకర్ అయ్యన్నపై కూడా అత్యాచారం చేయబోయారని కేసు పెట్టడం సిగ్గుచేటని చంద్రబాబు తెలిపారు. ఎప్పుడైనా తనపై ఒక కేసు కూడా లేదని, అలాంటిది వైసీపీ ప్రభుత్వం వచ్చాక తనపై 17 కేసులు, డిప్యూటీ సీఎంపై 7 కేసులు పెట్టారని చెప్పారు. ఈ నాగరిక ప్రపంచం, నేను చాలా సార్లు ఇక్కడ మంత్రులుగా ఉన్నాం, నేను కూడా ఎప్పటి నుంచో చూశాను. ఫర్నిచర్ అనేది చాలా చిన్న విషయం. ఒకవేళ ఏదైనా అధ్యక్ష ఎంత దారుణంగా చేశారంటే, ఇక్కడే స్పీకర్ గా పనిచేసినటువంటి కోడెళ్ల శివప్రసాదరావు అందరూ కూడా ఆయన్ని పల్నాడు పులిగా పిలిచేవారు.
అందరికంటే ధైర్యస్తుడిగా పిలిచేవాడు. అలాంటి వ్యక్తి మీద 18 కేసులు పెట్టారు. ఏదో ఫర్నిచర్ని ఆయన మిస్యూజ్ చేశాడని, ఆ ఫర్నిచర్ తిరిగి ఇవ్వలేదని కేసు. ఇప్పుడు నేను అడుగుతున్న ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి, ఇప్పుడు కూడా ఆయన ఇంట్లో ఫర్నిచర్ ఉంది, గవర్నమెంట్ ఫర్నిచర్ ఉంది. కనీస సాంప్రదాయం వెంటాడి కేసులు పెట్టి కడాన నేను ఇంకా బ్రతకలేని ఈ అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు కోడెళ్ల శివప్రసాదరావు. ఈ నాగరిక ప్రపంచం, నేను చాలాసార్లు ఇక్కడ మంత్రులుగా ఉన్నాం, నేను కూడా ఎప్పటి నుంచో చూశాను. ఫర్నిచర్ అనేది చాలా చిన్న విషయం. ఒకవేళ ఏదైనా ఫర్నిచర్ ఉంటే సెట్. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బోండా ఉమా, బుద్ధ వెంకన్నను అడ్డుకున్నారని, లోకేష్ పాదయాత్రను అడ్డుకున్నారని ప్రతిపక్షాలపై వైసీపీ సర్కార్ చాలా కక్షపూరితంగా వ్యవహరించిందని చంద్రబాబు తెలిపారు. నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు రాజమండ్రిలో వంతెన కూడా మూసేశారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేస్తుంటే అరెస్టు చేశారని, ధూళిపాల నరేంద్ర, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి వైసీపీ కక్షపూరితంగా వ్యవహరించిందని చంద్రబాబు తెలిపారు. ఫైల్స్ ఆపరేషన్ చేయించుకొని రెస్ట్ తీసుకుంటున్న అచ్చెన్నని 600 కిలోమీటర్లు తిప్పారని మండిపడ్డారు. రఘురామకృష్ణరాజును జైల్లో పెట్టి కొడుతుంటే ఆనాటి సీఎం జగన్ ఫోన్లో చూసి ఆనందించారని చంద్రబాబు ఆగ్రహించారు. ఎంపీ 5 సంవత్సరాలు నియోజకవర్గానికి పోని ఎంపీ ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది కూడా ఒక రికార్డ్, రఘురామకృష్ణరాజు. ఎవరు ఉండరు అధ్యక్ష. అంటే ఒక ఎంపీకి సొంత నియోజకవర్గంలో కూడా సెక్యూరిటీ లేదు, వెళ్ళలేడు. ప్రధానమంత్రి వచ్చాడు అధ్యక్ష, ఆయన పాప హైదరాబాద్ నుంచి రావడానికి ఆ రోజు ట్రైన్లో బయలుదేరితే బేగంపేటకు వచ్చిన తర్వాత ఆయనకు మెసేజ్ వచ్చింది, ట్రైన్లో పోవద్దు, ఈ ట్రైన్లో పోతే నీ భోగి ఏదైతే ఉందో దానికి అగ్గిపెట్టి చంపేస్తారంటే సత్యనపల్లి దగ్గర ప్లేస్ కూడా చెప్పి పలాని ప్లేస్లో వాళ్ళు రెడీగా ఉన్నారు, ఇది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేస్తారు అంటే బేగంపేటలో దిగి వెళ్ళిపోయారంటే, అది కూడా ప్రధానమంత్రి ప్రోగ్రామ్ కూడా పోలేకపోయిన పరిస్థితి ఒక ఎంపీకి ఉందంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది దేశం.